డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి సీఎంకు స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన పొన్నం బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను ఓడించాయని చెప్పారు. అభ్యర్థిని పెట్టకుండా బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఎవరికి ఓటేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తక్కువ ఓట్లతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు పొన్నం ప్రభాకర్. రాజకీయ బలాన్ని చూపెట్టుకుంటే మాట్లాడే అర్హత ఉంటుంది. మీరు పోటీలో లేకుండా మీరు ఇలా రాజకీయ మాటలు మాట్లాడితే మీరు ప్రసన్న గారి సపోర్ట్ చేసిరని మీరు బయట చర్చ జరుగుతుంది. మీరు మాట్లాడుతున్నట్టు ఓడిపోయినట్టే కదా. అందుకే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి అటు ఇండిపెండెంట్ రూపంలో కావచ్చు, ఇటు బీజేపీ క్యాండిడేట్ రూపంలో కావచ్చు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసినారు. కొంత మా క్షేత్రస్థాయిలో ఇంకా కొంత శ్రమపడాల్సినటువంటి బాధ్యత ఉండే నేను కానీ, మా జిల్లా సహచార మంత్రి గారు కానీ, మా ఇతర ఇన్ఛార్జి మంత్రులు అందరం కూడా మేము మా శాసనసభ్యులు అందరం కష్టపడ్డప్పటికి కూడా కొంత ఇబ్బంది జరిగింది. అదేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంతకంటే రెట్టింపు విజయాన్ని సాధించుకునేటువంటి దిశలో మా ప్రయత్నం. మహిళా దినోత్సవం సందర్భంగా గనుల రంగంలో మహిళల భాగస్వామ్యం, వివిధ రంగాల్లో మహిళల పాత్రపై సికింద్రాబాద్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సతీష్ చంద్ర దుబే, మంత్రి సీతక్క పాల్గొన్నారు. దేశ మైనింగ్ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మైనింగ్ రంగం మాత్రమే కాకుండా మీ శక్తియుక్తులతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. 2047లో వికసిత్ భారత్ కలను నెరవేర్చేందుకు బాటలు వేస్తూ ఈ దేశ ఆడబిడ్డలు చరిత్ర సృష్టిస్తున్నారన్నారు. ఎక్కడ స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మైనింగ్ లో పనిచేస్తున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మైనింగ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఉమెన్ లీడర్స్ ప్రైవేట్ సెక్టార్ లో కానీ, ప్రభుత్వ పిఎస్సిలో కానీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో కానీ పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా ఈరోజు హైదరాబాద్ లో పిలిచి వాళ్ళతో ఈరోజు ప్రత్యేక సదస్సు నిర్వహించి వాళ్ళ ద్వారా రానున్న రోజుల్లో మైనింగ్ సెక్టార్ లో ఏ రకంగా మహిళల యొక్క సంఖ్య పెంచాలి, మహిళల సాధికారత గుర్తించాలి అనేటువంటి విషయం పైన ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి చర్చ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో భూగర్భ మైన్స్ నుంచి కూడా మొదలు పెడితే అన్ని రకాల మైన్స్లలో మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కల్పించాలని, కొన్ని మైన్స్ పూర్తి స్థాయిలో మహిళలే ఉండే విధంగా 100% మహిళలతో ఆ మైన్స్ ను నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో కోల్ మైన్స్ కావచ్చు, క్రిటికల్ మినరల్స్ సంబంధించిన మైన్స్ కావచ్చు, ఇతర మైన్స్లలో కూడా మహిళల యొక్క సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా సంతోషం ఏంటంటే చాలా ధైర్యంగా ఈవెన్ నైట్ షిఫ్ట్ లో కూడా మహిళలు పనిచేస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం డీసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, తెలంగాణ చీఫ్ విప్ పద్మ మహేందర్ రెడ్డి పూజ చేశారు. అనంతరం మహేశ్వరం నియోజకవర్గంలో సుమారు 130 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. లెన్స్కార్ట్ కంపెనీ మన రాష్ట్రాన్ని ఎంచుకోవడం, హైదరాబాద్ని ఎంచుకోవడం 1500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి దాదాపు 15 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెరగాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేస్తూ ఉన్న కృషికి కేటాయింపులు కానీ పనులు కానీ చేపట్టడం అనేది జరుగుతూ ఉన్న సందర్భంలో లెన్స్కార్ట్కు సంబంధించిన ప్రతినిధులను కూడా అభినందిస్తూ మా ఉద్దేశం, మా లక్ష్యం అంతా కూడా పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తేనే ఉపాధికి అవకాశం ఉన్న తరుణంలో ఇది ఒక ప్రయత్నం చేస్తూ 10-15 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కాని తరుణంలో మరి ఈరోజు కూడా ఇక్కడ భూములు కోల్పోయిన
ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో వారికి కూడా తగు విధమైన నష్టపరిహారంతో పాటు వారికి హౌస్ సైట్స్ పట్టాలను కూడా ఇప్పించడం జరుగుతుంది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలంతా బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనమన్నారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు 40 బీసీ కుల సంఘాలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ బలోపేతం చేయడానికి ఈ పదవి అప్పగించినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని కొనియాడారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యువత విద్యావంతులైన టీచర్లు బీసీకి బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. బీజేపీ వచ్చే ఆ ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. బీసీల భక్తులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. కాంగ్రెస్ పాలించి 4 రాజ్యాలు చూసారు, బీఆర్ఎస్ పరిపాలించిన 17 వాళ్ళ చూసారు. గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ చేస్తుంది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ కలెక్షన్ వృద్ధి రేటు ఎప్పుడు 6% కంటే ఎక్కువే నమోదయ్యేదన్నారు. రేవంత్ పాలనలో 1% మాత్రమే నమోదు చేసిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల కొనుగోలు తగ్గిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. హైడ్రా, మూసీ లాంటి తలాతోకలేని నిర్ణయాలు, అనాలోచిత చర్యలతో ఆగస్టు 2024 తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. జీఎస్టీ ఆదాయంలో తక్కువ వృద్ధి రేటు, రిజిస్ట్రేషన్లు, వెహికల్ ట్యాక్స్లో నెగిటివ్ వృద్ధి రేటు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎండగడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పి పాలనపై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణను సాఫ్ట్వేర్ కష్టాలు వెంటాడుతున్నాయి. అకస్మాత్తుగా డేటా మాయం కావడం, కొంత సమయం తర్వాత మళ్లీ ప్రత్యక్షం కావడం లాంటి పరిస్థితి ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్వేర్ను అందిస్తుంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. 1-2 రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏలోని 6 జోన్ల పరిధిలో 3.2 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం 10,000 వరకు మాత్రమే పరిశీలించి ఫీజు చెల్లింపు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, పరిష్కారం కోసం 67 మంది సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. క్షేత్రస్థాయి పరిశీలన, రెవెన్యూ, ఇరిగేషన్ నుంచి ఎన్ఓసీ జారీ ప్రక్రియలో వేగం పెరగాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. మాస్టర్ ప్లాన్లో తప్పుల కారణంగా చాలా దరఖాస్తులు పెండింగ్లో పెడుతున్నారని వాపోతున్నారు. కొన్ని లేఅవుట్లలో నీటి కుంటలు, చెరువులు ఉన్నట్లు మార్క్ చేసి ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలో అక్కడ నీటి వనరులు కనిపించడం లేదు. ఇలాంటి దరఖాస్తులను తదుపరి పరిశీలన కోసం పెండింగ్లో పెట్టడంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు. వాస్తవానికి 200 మీటర్ల లోపు నీటి వనరులు ఉన్న వాటిని తిరస్కరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీటి వనరులు లేకుండానే ఎన్ఓసీ తెచ్చుకోవాలని సూచిస్తూ ఉండడంతో చాలా మంది అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలాంటి వివాదాలు లేని ఫ్లాట్స్ కు ఫీజులు చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారం అందుతోంది. చాలా మంది ఆన్లైన్లో ఫీజులు చెల్లిస్తున్నారు. మార్చి 31వ తేదీలోపు ఫీజులు చెల్లించిన వారికి 25% రాయితీ రానుండడంతో చాలా మంది ముందుకు వస్తున్నారు. శివార్లలో మార్కెట్ ధర తక్కువగా ఉన్న ప్రాంతంలో 280 చదరపు గజాల ప్లాట్ ఉన్న వ్యక్తికి మొత్తం ఎల్ఆర్ఎస్ ఫీజు 19,197 కాగా ఇందులో 6,535 రాయితీ కింద హెచ్ఎండిఏ ప్రకటించింది. మార్కెట్ ధర 2,000 ఉన్న ప్రాంతంలో రిబేట్ 60,000కు పైనే పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు వారం రోజుల్లోనే ఆన్లైన్లోనే ప్రొసీడింగ్స్ జనరేట్ అవుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.
మినిస్టర్ క్వార్టర్స్లో ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. సెమీకండక్టర్స్ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను కంపెనీకి వివరించారు. ఇక 2030 నాటికి దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించట్లేదన్నారు పొన్నం. ఇప్పటికైనా రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందన్నారు ఆయన. అంబర్పేట నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో దేశంలో సీనియర్ నాయకుడైన హనుమంతరావు గారి నాయకత్వంలో రోహిన్ రెడ్డి గారి ప్రతిపాదనలతోటి ఈరోజు అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసుకున్నాం. ఇవి వీలైనంత తొందరలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరింపజేస్తామనే మాట మనవి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకోబోతోంది. ఈరోజు మహిళలకు ఉచిత బస్సుతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ కానీ, సన్నవడ్ల బోనస్ కానీ, మహిళలకు పావలా వడ్డీ కానీ, ఈ విధంగా 55,000 ఉద్యోగాలు కానీ అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని పోతున్నప్పటికీ కూడా మరి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన నుంచి 1 సంవత్సర కాలంలో ఇవన్నీ పాత ప్రభుత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇవన్నీ చేయగలిగినాం. తప్పకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడే విధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. పిల్లల పెంపకం తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ప్రధానమైనది, ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అయితే నవతరం తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో రేటింగ్ తెచ్చుకుంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో పడి పిల్లల కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా పిల్లల పెంపకంపై పట్టు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కొన్ని సలహాలు, సూచనలు స్వీకరించాల్సిన అవసరం ఉంది. దేవుడా, కూతుర్నివ్వమంటే క్వశ్చన్ బ్యాంక్ నిచ్చావా తండ్రి? అతడు సినిమాలో డైలాగిదే నవతరం 90s తల్లిదండ్రుల నోటి నుంచి ప్రతినిత్యం వినిపిస్తూనే ఉంది. పిల్లలడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక వారిని కసురుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా 2 నుంచి 6 ఏళ్ల పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. చూసిన ప్రతి ఒక్కదాని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉంటారు. వారిలో ఉండే ఆలోచన పద్ధతిని వెరైటీగా వ్యవహరిస్తారు. దాని ప్రభావంతోనే పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాటికి ఓపికగా సమాధానం చెప్పాలి. అప్పుడే వారి ఆలోచన పరిధి మరింత విస్తృతమవుతుంది. కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన 90s కిడ్స్ తమ పిల్లలను అదే బాటలో నడిపిస్తున్నారు. ట్యాబ్ కొనివ్వటం, యూట్యూబ్ ఆన్ చేసి ఇవ్వటం, పాటలు పాఠాలు అన్నీ అందులోనే వచ్చేస్తున్నాయి. పిల్లల్ని గ్యాడ్జెట్లకు అలవాటు చేయటంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. డిజిటల్ పరికరాలను ఎక్కువగా వాడటం వల్ల పిల్లల శారీరక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి హాని కలుగుతుంది. అందుకే యూట్యూబ్ పాఠాలకు బదులుగా పుస్తకాలు చదివేలా చూడండి. దీనివల్ల వారిలో భాషా నైపుణ్యాలు పెరుగుతాయి. ఇక కథలు చెప్పమంటూ పిల్లలడిగితే కొందరు పట్టించుకోరు. సమయం లేదనో, ఉదయాన్నే ఆఫీస్కు వెళ్లాలనో సాకులు చెప్పి తప్పించుకుంటారు. కాని పిల్లలకు కథలు చెప్పటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. నీతి కథలు వారిని సన్మార్గం వైపు నడిపిస్తాయి. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు చెప్పే పాఠాలు, కథలే పిల్లల్లో మరిన్ని ఫలితాలనిస్తాయి. జీవితంలో జరిగే తప్పొప్పుల గురించి అవగాహన కల్పిస్తూ జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాయి. మరికొన్ని కథలు పిల్లల్లో జిజ్ఞాసను, సృజనాత్మకతను పెంచుతాయి. వాటితో పిల్లల తెలివితేటలు పెరుగుతాయి.
పిల్లలు వారి తల్లిదండ్రులను చూస్తూ పెరుగుతారు, వారినే అనుసరిస్తారు. వారు ఎలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. అందుకే పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ వాడటం మానేయాలి. అప్పుడు వారు కూడా ఫోన్ వాడకాన్ని తగ్గిస్తారు. అలాగే ఇంట్లో పెద్దల పట్ల తల్లిదండ్రులు గౌరవంతో వ్యవహరిస్తే పిల్లలు కూడా ఇతరులతో గౌరవంగా ప్రవర్తిస్తారు. హైదరాబాద్ అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబర్పేట అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఐటీ పెట్టుబడుల్లో మాత్రమే కాదు, అన్నింట్లో ప్రభుత్వం ముందుందన్నారు. సహాయం, న్యాయం కోసం వస్తున్న ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సహకారం అందించాలన్నారు. ఈ సందర్భంలో తప్పకుండా భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి నరసయ్య గారు కోరినట్టుగా లేదా గౌరవ శాసనసభ్యులు కోరినట్టుగా దీన్ని పూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు చేయడానికి సంబంధించిన విషయంలో మంత్రిగా సహకరిస్తాననే మాట మనం చేస్తాం. మరి మీరు స్థలం చూపెట్టినట్టయితే ప్రభుత్వ స్థలం వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి మరొక ప్రాబ్లం స్థలం లేకపోతే ఇబ్బంది కాబట్టి స్థలాన్ని చూపించినట్టయితే లేకపోతే ఎక్కడైనా ఓల్డ్ స్కూల్స్ నాట్ ఫంక్షనింగ్ ఉన్నా కూడా ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్ కు గతంలో కేటాయించబడి ఉపయోగించినటువంటి ఉంటే కూడా వాటిని రియలొకేషన్ చేయించి అవి ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయడం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కింద 4 గురుకులాలను నియోజకవర్గంలో ఇవ్వాలని చూస్తా ఉన్నాం. హైదరాబాద్ జిల్లా పరిధిలో మీరు ఎక్కడైనా స్థలం చూపెడితే వాటిని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనే మాట నేను గౌరవ శాసనసభ్యుడికి అందరికీ కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్యాలయం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేదా ప్రజలతోటి పోలీస్ సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అన్ని రకాలుగా వాటితో పాటుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి ఈరోజు ఒక శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే. హైదరాబాద్లో కాల్ సెంటర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. పేపాల్ వినియోగిస్తున్న కస్టమర్స్ డేటా చోర్ని చేసి స్కామ్కు పాల్పడ్డాడు. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ని టార్గెట్గా చేసుకుని స్కామ్కి తెగబడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కాల్ సెంటర్పై రైడ్ చేసి 50 మందిని అరెస్టు చేసింది. అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టించుకునేవారు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కబ్జాకోర్లు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో కోట్ల విలువైన రోడ్డు కబ్జా చేసింది విజన్ కాలేజీ యాజమాన్యం. సర్వే నెంబర్ 46, 49, 50 ఆర్ఎన్ఎస్ కాలనీలో విజన్ కాలేజీ యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించింది. లేఅవుట్ను మార్చి కాలేజ్ పక్కనే ఉన్న రోడ్డు ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. దీనిపై ఫిర్యాదు వచ్చినా మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాకోర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.